ఈరోజు వికలాంగుల హక్కుల పోరాట సమితి ఎంఆర్పిఎస్ చేయుత పెన్షన్దారుల జిల్లా సంయుక్త సమావేశం మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగింది. ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే చేయుత పెన్షన్దారుల మీద జిల్లా ప్రధాన కేంద్రాలలో సన్నాహక సభలు జరుగుతున్నాయి. మరి గవర్నమెంట్కు ఒకటే విజ్ఞప్తి చేసినాం, మీరు అధికారంలోకి రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే వృద్ధులకు, వితంతులకు, ఒంటరి మహిళలకు 2,000 రూపాయలు చేస్తానని చెప్పేసి వికలాంగులకు 4,000 6,000 రూపాయలు చేస్తానని ఎన్నికల మేనిఫెస్టో పెట్టి అధికారంలోకి వచ్చారు. మరి అధికారంలోకి వచ్చి ఇప్పటికి 20 నెలలు అయినా కూడా పెన్షన్ల మీద ఏ రోజు మాట్లాడతలేదు. ప్రభుత్వం మాట్లాడతలేదు, కాంగ్రెస్ పార్టీ అధికారులు మాట్లాడతలేరు, ఇటు పాలకపక్షం మాట్లాడతలేరు, ప్రతిపక్షం మాట్లాడతలేరు. మరి ఈ సందర్భంలోనే విహెచ్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఒక నిర్ణయం తీసుకున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగుల వృద్ధులను చేయుత పెన్షన్దారులందరూ ఏకతాటికి తీసుకొచ్చి ఆగస్టు 13న చెలో హైదరాబాద్ కార్యక్రమం ఇచ్చిండు. మరి చెలో హైదరాబాద్ కంటే ముందే ప్రభుత్వం ప్రకటన వస్తే మేము సంతోషిస్తాం. మరి ప్రభుత్వం ప్రకటన చేయకుండా ఈ వృద్ధులే కదా, వితంతులే కదా, వికలాంగులే కదా అని నిర్లక్ష్యం చేస్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆందోళనల కార్యక్రమం చేస్తాం. ఏం జరిగినా పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వందే. అదే సందర్భంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరుగుతున్నటువంటి ఈ జిల్లాల నుంచి, మండలాల నుంచి, గ్రామాల నుంచి ప్రతి ఒక్కరు కూడా చేయుత సన్నాహక సభకు, చేయుత చెలో హైదరాబాద్ కార్యక్రమానికి అందరూ తరలి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.